ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। आपकी शिक्षाएं बाबा हमको लगती प्यारी है, लगती प्यारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ఓం శాంతి. ఈరోజు మురళి 2/11/2021. मीठे बच्चे, तुम्हें मनसा वाचा कर्मना एक्यूरेट बनना है, क्योंकि तुम देवताओं से भी ऊंच ब्राह्मण छोटी हो. మధురమైన పిల్లలారా, మీరు మనసా వాచా కర్మన ఎక్యురేట్గా అంటే ఖచ్చితముగా తయారవ్వాలి. ఎందుకంటే మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైన బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నారు. కాబట్టి మీ మనసా వాచా కర్మన ఎక్యురేట్గా ఉండాలి. దేవతలు అని అనిపించుకునేలాగా అలాగే ఎక్యురేట్గా ఉండాలి అని చెప్తున్నారు బాబా. प्रश्न, सबसे गुप्त और महीन बात कौन सी जो बच्चे भी मुश्किल ही समझ सकते हैं? అన్నింటికన్నా గుప్తమైన మరియు సూక్ష్మమైన విషయాలు ఎటువంటివి? అవి బాబాకు పిల్లలైన వారు కూడా కష్టంగానే అర్థం చేసుకుంటారు. అన్నింటికన్నా గుప్తమైన మరియు సూక్ష్మమైన అంటే డెప్త్ ఉన్న విషయం ఎటువంటిది? అది బాబాకు పిల్లలైన వాళ్ళు కూడా కష్టంగానే అర్థం చేసుకుంటారు. రెగ్యులర్ బాబాకు స్టూడెంట్ అయిన వారు కూడా. उत्तर, शिव बाबा और ब्रह्मा बाबा का भेद समझना ये सबसे गुप्त और महीन बात है. शिव बाबा మరియు బ్రహ్మా బాబా ఇరువురి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం. బ్రహ్మ, అతనిలో వచ్చే శివ బాబా పరమాత్మ, ఇద్దరి మధ్య తేడాను అర్థం చేసుకోవడం అన్నింటికన్నా గుప్తమైన మరియు సూక్ష్మమైన విషయం. ఇస్మే కయి బచ్చి మూన్ జాతే, దీనిలో కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సంశయంలోకి వస్తూ ఉంటారు. ये राज स्वयं बाप बतलाते कि मैं सवेरे सवेरे इस तन द्वारा तुम बच्चों को पढ़ाता हूँ, बाकी ऐसे नहीं कि मैं कोई सारा दिन इन पर सवारी करता हूँ. ఈ రహస్యం స్వయం శివ బాబా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉదయమే మురళి వినిపించడం కోసం ఈయన తను ద్వారా వచ్చి పిల్లలకి మురళి వినిపిస్తాను, చదివిస్తాను ఇతని శరీరంలో వచ్చి. అయితే మిగిలిన రోజంతా ఇతని శరీరంలోనే ఉంటూ నేను సవారీ చేస్తానని మాత్రం అనుకోకండి అని చెప్తున్నారు బాబా. మాట్లాడాల్సిన అవసరం నాకు ఉన్నప్పుడు ఇతనిలో వచ్చి మాట్లాడతాను, మురళి వినిపిస్తాను, వెళ్ళిపోతుంటాను అని శివబాబా చెప్తున్నారు. అంటే శివబాబా ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరు, బ్రహ్మ మాట్లాడుతున్నారా, శివబాబా మాట్లాడుతున్నారు, ఇది పిల్లలకు కొంచెం ఇది గుప్తమైన విషయం, సూక్ష్మమైన విషయం అర్థం కాదు. దీనిలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. దాన్ని బాబా ఈరోజు క్లియర్ చేసి ఏం చెప్తున్నారు, మురళి వినడం కోసం తనువును ఉపయోగించుకుంటాను, తర్వాత రోజంతా సవారీ చేస్తానని అనుకోకండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బచ్చే కౌన్ హే? ఆత్మిక పిల్లలు అంటే ఎవరు? బ్రాహ్మణులు. ये कभी बोलो मत कि हम ब्राह्मण हैं देवता बनने वाले हैं. ఇది ఎప్పుడు మర్చిపోకండి. బ్రాహ్మణులు అయ్యాం కదా, మేము దేవతలు కాబోతున్నాం కదా అనే విషయాన్ని మర్చిపోకండి. వర్ణం को भी याद करना होता है. यहाँ तुम आपस में ब्राह्मण ही ब्राह्मण हो. వర్ణాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా, మర్చిపోకూడదు కదా. వర్ణాలంటే సతయుగంలో దేవతలు, త్రేతాయుగంలో క్షత్రియులు అయ్యాం మనమే జన్మల్లో వస్తూ, ద్వాపరయుగంలో వైశ్య, కలియుగంలో శూద్రవర్ణంలో ఉండేవాళ్ళం బాడీ కాన్షియస్లో. ఇప్పుడు బాబాని తెలుసుకున్న తర్వాత మనం ఒక ఆత్మ అని తెలుసుకొని సోల్ కాన్షియస్ అయ్యాం. ఇది బ్రాహ్మణ జన్మ, సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండడం అనేది. బ్రాహ్మణులు అయిన వాళ్ళు తప్పనిసరి దేవతలు అవుతారు. ఈ విషయాలు మన బుద్ధిలో ఉండడమే వర్ణాలను జ్ఞాపకం చేసుకోవడం అంటారు బాబా. దేవతా వర్ణం, क्षत्रिय वर्णम, वैश्य वर्णम, शूद्र वर्णम, अला. या तुम आपस में ब्राह्मण ही ब्राह्मण हो. ब्राह्मणों को बेहद का बाप पढ़ाते. ఇక్కడ పరస్పరం బ్రాహ్మణులు మీరందరూ కూర్చున్నారు. బ్రాహ్మణులందరికీ అనంతమైన తండ్రి శివబాబా చదివిస్తున్నారు. ఏ బ్రహ్మ నెహి పడాతే శివబాబా పడాతే. ఈ బ్రహ్మ ఏమీ చదివించట్లేదు ఈ విషయాలు. ఇతనిలో ప్రవేశించి వచ్చిన శివబాబా చదివిస్తున్నారు. ब्रह्मा द्वारा ब्राह्मणों को ही पढ़ाते. शूद्र से ब्राह्मण बनने बिना देवता बन नहीं सकते. ब्रह्म द्वारा బ్రాహ్మణులుగా అయిన పిల్లలకే చదివిస్తున్నారు బాబా. బ్రాహ్మణులుగా కాకుండా దేవతలుగా ఎవరు కాలేరు. అంటే ఇక్కడ బాబా దగ్గర వచ్చి సోల్ కాన్షియస్ అయ్యే పురుషార్థంలోకి దిగకుండా డైరెక్ట్ దేవతా జన్మకి ఎవరు వెళ్ళలేరు. वर्षा तो शिव बाबा से मिलता है. शिव बाबा तो सभी का बाप है. ऐसे ब्रह्मा को ग्रैंड फादर कहा जाता है. వారసత్వం శివ బాబా నుండి లభిస్తుంది. సర్వాత్మలకు తండ్రి కదా శివ బాబా. ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తారు. అంటే ఈ వర్ణాలందరికీ కూడా తాతల కన్నా ముందు ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మ. ఇతని నుండి మానవ సృష్టి వంశం ప్రారంభమైంది. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. लौकिक बाप तो सबको होते ही, पारलौकिक बाप को भक्ति मार्ग में याद करते. లౌకిక తండ్రి అనేవారు అందరికీ ఎవరి తండ్రి వాళ్ళకి పరిచయమే, వాళ్ళ ఇంట్లో ఉండే తండ్రి. పారలౌకిక తండ్రి అంటే భక్తి మార్గంలోనే పిలుస్తాం మనం భక్తి చేసి భగవంతుడా అని. अब तुम बच्चे समझते ये अलौकिक बाप है जिसको कोई नहीं जानते, बल ब्रह्मा का मंदिर है. यहाँ भी प्रजापिता आदि देव का मंदिर है. उनको महावीर भी कहते, कोई दिल वाला भी कहते हैं, परंतु वास्तव में दिल लेने वाला शिव बाबा ना कि ब्रह्मा. ఒకరు లౌకిక తండ్రి ఇంట్లో ఉన్నారు కదా అందరికీ. ఇంకొకరు పారలౌకిక తండ్రి, పైకి చూసి పిలుస్తాం కదా భగవంతుడా అని. ఇంకొకరు అలౌకిక తండ్రి బ్రహ్మ. ఇతని పరిచయం ఎవరికి తెలియదు. భలే బ్రహ్మ మందిరాలు కట్టుకున్నారు. అబులో కూడా ఆదిదేవుని యొక్క మందిరం, జైన మందిరం ఉంది. ఆదిదేవుడు అంటారు, మహావీరుడు అని కూడా అంటారు అతన్ని. కొంతమంది దిల్వాలా అని కూడా చెప్పి అందుకే ఆ మందిరానికి దిల్వాలా మందిరం అని పేరు పెట్టారు. వాస్తవానికి దిల్వాలా అంటే ఆదిదేవుడు అయినటువంటి ఈ బ్రహ్మ కాదు. అక్కడ ఆదిదేవుడిని దిల్వాలా అని పేరు పెట్టుకున్నారు జైన మతంలో. కానీ ఆదిదేవుడైన బ్రహ్మ దిల్వాలా కాదు. దిల్ అంటే హృదయం, దిల్వాలా అంటే అందరు హృదయాల్ని తీసుకునేవాడు, ఆకర్షించేవాడు. ఎవరు? శివ్ బాబా, బ్రహ్మ కాదు. सभी आत्माओं को सदा सुखी करने वाला, खुशी देने वाला एक ही बाप है. ఆత్మలందరినీ సదా సుఖీగా చేసేవారు, खुशी अंदर की इच्छेवारों का शिव बाबा है. ये भी सिर्फ तुम बच्चे ही जानते हो. दुनिया में तो मनुष्य कुछ भी नहीं जानते. ఈ విషయాలు పిల్లలకి తెలుసు, ప్రపంచంలో మనుషులు ఎవరికి తెలియదు.
हम ब्राह्मण ही शुभ बाबा से वर्षा ले रहे, तुम भी घड़ी घड़ी भूल जाती हो. బ్రాహ్మణులైన మనమే శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. ఇప్పుడు బాబా పిల్లలైన వాళ్ళు కూడా గడిగడికు మర్చిపోతున్నారు. యాదే బడి సహజ్ యోగ అక్షర్ సన్యాసిని రక్కా హై. బాబా స్మృతి అనేది చాలా సహజమైనది. యోగం అనగానే కష్టం అనిపిస్తుంది. ఇది సన్యాసులు పెట్టుకున్నటువంటి పేరు యోగము అనేది. తుమ్తో బాప్కో యాద్ కర్తే, మీరేమి యోగాలు ఆసనాలు కాదు కదా, ఇది బాబాను జ్ఞాపకం చేస్తారు బుద్ధి ద్వారా. అందుకే యాద్ అంటే ఇది కరెక్ట్గా అనమాట, యోగము అనే పదం కన్నా. योग तो कामन अक्षर हैं, इनको योग आश्रम भी नहीं कहेंगे. बच्चे और बाप बैठे. యోగం అంటే కామన్గా ఉండే పదాలు, ఇది ప్రపంచంలో అందరూ వాడతారు. మనం కూర్చుని అభ్యాసం చేసే దీన్ని, ఇక్కడ ఈ స్థానాన్ని యోగాశ్రమం కూడా అనడానికి వీల్లేదు అంటున్నారు బాబా. యోగాశ్రమం అంటే అది అనుకుంటారు అందరూ, ఆసనాలు అలా వేసేది. ఇప్పుడు కూడా రాజయోగం అనే పేరులో యోగం అనేది వినగానే అలాగే అనుకుంటుంటారు చాలామంది, ఆసనాలు అవి నేర్పిస్తామేమో అని. ఇక్కడ ఏంటంటే బచ్చే और బాప్ బైఠే, తండ్రి పిల్లలు కూర్చొని భగవంతుడు ఆ తండ్రి అని జన్మజన్మల నుండి పిలిచాం కదా, అతడు వచ్చి పిల్లల ఎదురుగా సంభాషణ చేయడం, కలుసుకోవడం, తండ్రి పిల్లలు కూర్చొని అనుభూతి చేయడం అనేది ఇక్కడ మనం అభ్యాసంలో అనుభవం చేస్తున్నాం. बच्चों का फर्ज है बेहद के बाप को याद करना. हम ब्राह्मण ही दादी से वर्षा लेते ब्रह्मा द्वारा, इसलिए शिव बाबा कहते जितना हो सके याद करते रहो. चित्र भी भल याद रखो. याद तो रहे कि हम ब्राह्मण ही बाप से वर्षा लेते हैं. పిల్లల యొక్క కర్తవ్యం ఏంటంటే అనంతమైన బాబాను జ్ఞాపకం చేసుకోవాలి. అనంతమైన బాబా ఎవరు? శివ బాబా. మేము బ్రాహ్మణులు అయ్యాం కదా ఇప్పుడు. ఈ దాదా నుండి, అంటే దాదా అంటే తాతయ్య, దాది అంటే తాతయ్య, తాతయ్య నుండి అంటే తాతయ్య ఎవరు? శివబాబా. శివబాబా ఎలా దొరికారు? ప్రజాపిత. పిత అన్నాం కాబట్టి అలౌకిక తండ్రి, ఆయన పారలౌకిక తండ్రి. శరీరానికి జన్మించే తండ్రి లౌకిక తండ్రి. ఈ అలౌకిక తండ్రి ద్వారా పారలౌకిక తండ్రి, ఈ తండ్రి త్రూ వెళ్ళడం వలన, లభించటం వలన అతడు తాతయ్య అయ్యారు. ఇతని తండ్రి, ఇతని పిల్లలు మనం అనుకుంటే ఇతని తండ్రి, ఇతని పైన తండ్రి శివబాబా తాతయ్య. తాతయ్య నుండి వారసత్వం దొరుకుతుంది. ఎలాగంటే ఈ బ్రహ్మ ద్వారానే తనలో వచ్చి ఇస్తున్నారు. అందుకే శివబాబా చెప్తున్నారు, ఎంత వీలు ఉంటే అంత నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఈ చిత్రం కూడా భలే ఎదురుగా పెట్టుకొని గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. స్మృతి అయితే ఉంటుంది కదా, మేము బ్రాహ్మణులము, బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని. ब्राह्मण कब अपनी जाति को भूलते क्या? तुम शूद्र के संग में आने से ब्राह्मणपना भूल जाते. బ్రాహ్మణులు అయ్యాక వాళ్ళ జాతిని వాళ్ళు మర్చిపోతారా? కానీ మీరు బయట శూద్ర సంగతిలో వెళ్ళగానే బ్రాహ్మణత్వం మర్చిపోతున్నారు మీరు. ब्राह्मण कब अपनी जाति को भूलते क्या? तुम शूद्र के संग में आने से ब्राह्मणपना भूल जाते. ब्राह्मण तो देवताओं से भी ऊंचे, क्योंकि तुम ब्राह्मण नॉलेजफुल हो. బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైన వారి కింద లెక్కకు వస్తారు. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. దేవతలు అయిపోయాక ఈ నాలెడ్జ్ ఉండదు. గాడ్ శివబాబా మన ఎదురుగా ఉండరు అప్పుడు, మనం ఇక్కడ దేవతలుగా రాజ్యం అనుభవించినప్పుడు. అంటే దేవత జన్మలోని నాలెడ్జ్ బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు మీకు ఇంత నాలెడ్జ్ఫుల్ అవుతున్నారు. కాబట్టి దేవతల కంటే ఉన్నత జన్మ ఇది అని చెప్తున్నారు బాబా. भगवान को जानिए जाननहार कहते हैं ना. इसका अर्थ ये नहीं कि सबके दिल में क्या है वो बैठ देखता है, नहीं. उनको सृष्टि के आदि मदंत की नॉलेज है. वो बीज रूपे बीज जाड़ के आदि मदंत को जानते. तो ऐसे बाप को बहुत बहुत याद करना है. భగవంతుడు అంటే జానీ జానన్హార్ అని చెప్పారు భక్తిలో. అంటే సర్వము తెలిసినవాడు, సర్వజ్ఞుడు అని. అలా అంటే దాని మీనింగ్ ఏమనుకుంటారంటే మనుషులు, జానీ జానన్హార్ అంటే అన్నీ తెలిసినవాడు అంటే అందరి మనసులో ఏముందో అతనికి తెలుస్తూ ఉంటుంది అని. నేను అన్నంతా కూర్చొని చూస్తానే అంటే ఎవరి మనసులో ఏముందో
అక్కడ అంతా తెలిసిన వాడంటే మీనింగ్, సర్వజ్ఞుడు అంటే మీనింగ్ ఏంటంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం అతనిలో ఉంటుంది. ఈ సృష్టి యొక్క ఆది నుండి అంత్యం వరకు ఏంటి అనేది అతను చెప్పగలడు. బీజం కదా అతను, బీజ రూపం. బీజంలో వృక్షం కోసం ఎలా సారం నిండి ఉంటుందలా ఈ వృక్షం యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం బాబాల్లో ఉంటుంది. అంతేకాని ఒక్కొక్కరి మనసులో ఏం ఆలోచన నడుస్తున్నాయి అవన్నీ చూసి లాభమేమీ లేదు కదా అవి చూడడం వలన అంటున్నాను బాబా. సర్వజ్ఞన్ అంటే అది కాదు అర్థం. ఇలాంటి బాబాను చాలా చాలా జ్ఞాపకం చేస్తూ ఉండాలి కదా మీరు. ఇన్కే ఆత్మ भी उस बाप को याद करते. అందుకే ఈ బ్రహ్మ బాబా ఆత్మ కూడా శివ బాబానే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. वो बात कहते हैं ये ब्रह्मा भी मुझे याद करेंगे तब ये पद पाएंगे, तुम भी याद करेंगे तो पद पाएंगे. पहले पहले तुम बिना शरीर आए थे, फिर अशरीरी बनकर वापस जाना है. శివబాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ బాబా కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవటం వల్లనే పదవి పొందుతున్నారు కదా, మీరు కూడాను నన్నే జ్ఞాపకం చేసుకుంటే పదవి పొందగలరు సత్యుగంలో. బ్రహ్మ ఏమవుతున్నారు, నారాయణ అవుతున్నారు. ఈయన నెక్స్ట్ బర్త్ అంటే సత్యుగం. కొద్ది రోజుల్లోనే ఈ భూమి మీద సత్యుగం వచ్చేస్తుంది. శివబాబాని జ్ఞాపకం చేయడం వల్లనే ఈయన పాత జన్మల పాపాలన్నీ క్లీన్ అయిపోయి ఇప్పుడు నారాయణ పదవికి వెళ్తున్నారనమాట. అందుకే శివబాబా ఏం చెప్తున్నారు, మీరు కూడా నన్ను జ్ఞాపకం చేయండి మీకు పదవి లభిస్తుంది సత్యుగంలో అని చెప్తున్నారు బాబా. మొదట్లో మీరు శరీరాలు లేకుండానే వచ్చారు కదా బిందు ఆత్మ ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అశరీరి అయ్యే ఇంటికి వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా. और सब देह के संबंधी तुमको दुख देने वाले उनको क्यों याद करते हो जबकि मैं तुमको मिला हूँ. ఇతర దేహ సంబంధికులందరూ దుఃఖం ఇచ్చేవారే కదా, వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు మీరు? నేను మీకు దొరికేక నన్నే జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువగా దుఃఖం ఇచ్చే సంబంధికుల్ని ఎక్కువగా గుర్తు చేసుకోకండి. శరీరాలని గుర్తు చేయడం వల్ల పాపాలు समाप्त अभाव शरीरदारनी गुर्तु చేయడం వల్ల. मैं तुमको नई दुनिया में ले जाने आया हूँ, वहाँ कोई दुख नहीं, वो है దైవీ సంబంధ. శివబాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను కదా, అక్కడ ఏ దుఃఖాలు ఉండవు, దైవీ సంబంధాలే ఉంటాయి మీ చుట్టూ అని చెప్తున్నారు బాబా. यहाँ पहले दुख होता है स्त्री और पुरुष के संबंध में क्योंकि विकारी बनते. ఇక్కడ మొట్టమొదటి దుఃఖమే ఎక్కడ మొదలవుతుందంటే భార్య భర్త, స్త్రీ పురుష ఇరువురి మధ్య. ఎందుకంటే వికారీగా తయారవుతారు కదా, అక్కడి నుండి దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. తుమ్కో मैं अब उस दुनिया के लायक बनाता हूँ जहाँ विकार की बात ही नहीं रहती. అందుకే శివబాబా ఏం చెప్తున్నారు, నేను స్థాపించే ప్రపంచం సత్యుగం. ఎలాంటి ప్రపంచంలో నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అంటే వికారాలు అనే విషయమే ఉండదు అక్కడ స్త్రీ పురుషుల మధ్య. అందుకే అక్కడ దుఃఖం కూడా మీకు ఉండదు ఆ ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. ఏ కామ్ మహాశత్రుగా ఆయా హువా హై జో ఆది మధ్య అంత దుఃఖ దేతే. ఇక్కడేంటి కామ వికారానికి వశం అవుతూ ఉంటారు. అందుకే కామ మహాశత్రు అని గీతలో చెప్పారు కదా. ఎందుకని జీవితంలో ఆది నుండి ఆది మధ్య అంత్యంలో కూడా దుఃఖం ఇస్తుంది ఈ కామ వికారం అనేది. అంటే పుట్టిన నుండి చనిపోయే వరకు దుఃఖమే ఉంటుంది. చనిపోయేటప్పుడు కూడా దుఃఖితులే చనిపోతున్నారు కదా. ఇప్పుడు పుట్టేటప్పుడు కూడా దుఃఖంతోనే, ఏడవకపోతే మరి కొట్టి మరి ఏడిపిస్తారు పుట్టిన బిడ్డని అన్నమాట. అంటే ఆలోచించండి, కామ వికారంతో తీసుకునే జన్మ ఎలాంటిది? పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు కూడా దుఃఖమే. क्रोध के लिए ऐसे नहीं कहेंगे कि ये आदि मंद दुख देते हैं, नहीं, काम को जीतना है, वही आदि मदंत दुख देते हैं, पतित बनाते हैं. క్రోధ వికారం కోసము ఆది మధ్య అంత్యానికి దుఃఖం ఇస్తుంది జీవితంలో నా అంతలాగా చెప్పరు. గీతలో కూడా ఎక్కువగా నొక్కి చెప్పింది కామ వికారం కోసమే భగవంతుడు. కామాన్ని జయించండి జగత్తు, ఓ అర్జున కామాన్ని జయిస్తే జగత్తుని నువ్వు జయించగలవు అని చెప్పారు గీతలో.
ఎందుకంటే ఆది మధ్య అంతానికి జీవితం అంతా దుఃఖాన్ని ఇచ్చేది ఈ కామవికారమే. మనల్ని పతితంగా కూడా తయారు చేసేస్తుంది కామం అనేది అని చెప్తున్నారు బాబా. పతిత అక్షర్ వికార్ పర్ పడతా. పతితులని ఎవరిని అంటారు? ఈ కామ వికారానికి వశమయ్యే వాళ్ళని పతితులని చెప్తారు. ఇసు దుష్మన్ పత్ జీత్ పాని. దేవతలుగా ఉన్నప్పుడు ఈ వికారాలు లేవు కదా, సతీయుగం త్రేతాయుగంలో. ఎప్పుడైతే ఈ వికారాలు మనలో ప్రవేశించే అప్పుడే పతితులు అయిపోయింది. దేవతలుగా ఉన్నప్పుడు పావనులు అనే బిరుదు ఉండేది మనకి. ఇసు దుష్మన్ పర్ జీత్ పాని హే. అందుకే ఈ కామం అనే శత్రువు పైన విజయం పొందాలి ఇప్పుడు మనం. तुम जानते हो हम सत्य के देवी देवता बन रहे, जब तक ये निश्चय नहीं तब तक कुछ पा नहीं सकेंगे. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, సతీగల దేవీ దేవతలుగా తయారవుతున్నాం మనం. ఇది ఎంతవరకు మీకు నిశ్చయం ఉండదో ప్రాప్తి ఏమి పొందలేరు అని చెప్తున్నారు బాబా. బాప్ समझाते बच्चों को మనసా వాచా కర్మణ ఎక్యురేట్ బన్నా మెహనత్ హై. బాబా చెప్తున్నారు పిల్లలు మనసా వాచా కర్మణ ఎక్యురేట్గా తయారవ్వాలి. అంటే మనసులో ఏది ఉందో మాట అదే, మాట ఏది మాట్లాడుతున్నావు కర్మ కూడా అది చెయ్యాలి. శ్రమ ఉంది దీనిలోని కొంచెం. दुनिया में ये किसको भी पता नहीं कि तुम भारत को स्वर्ग बनाते. आगे चलकर समझेंगे. चाहते भी कि वन वर्ल्ड वन राज्य वन रिलीजन वन భాషా हो. ప్రపంచంలో ఎవరికీ తెలియదు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారని. ముందు ముందు అర్థమవుతుంది. ఒకే ప్రపంచం, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష ఉండాలని కూడా అంటారు కదా, అది స్థాపన అవుతుందని ముందు ముందుకి తెలుసుకుంటారు. ఇప్పుడైతే తెలియట్లేదు మీరు ఆ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు రాజయోగం ద్వారా అని. तुम समझा सकते आज से 5000 वर्ष पहले एक राज्य एक धर्म था जिसको स्वर्ग कहा जाता है. राम राज्य रावण राज्य को भी कोई नहीं जानते, तुम भी नहीं जानते थे. अब तुम स्वच्छ बुद्धि बने हो. नंबर बार पुरुषार्थ अनुसार. మీరు ఎవరికైనా చెప్పొచ్చు ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం ఇదే భారత భూమి మీద ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేవి, స్వర్గము అనేవారు దాన్ని, రామరాజ్యం. రామరాజ్యం రావణరాజ్యం అనే పదాలు కూడా కొంతమందికి తెలియదు ఎప్పుడు ఈ రాజ్యాలు ఉండేవని. మీకు కూడా బాబా పిల్లలు కాకముందు తెలియదు. త్రేతాయుగంలో ఉండే రాముడే దేవతగా ఉండే రాముడే రాముడు అనుకున్నాం, కానీ భగవంతుడే అసలు రాముడు అనేది అప్పుడు తెలియదు మనకి. అతను స్థాపించే రాజ్యం రామరాజ్యం, త్రేతాయుగంలో ఉండే రాముడిది కాదు. అలాగే ఆ రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉన్నాడు, అక్కడే రామరాజ్యం రావణరాజ్యం నడిచే త్రేతాయుగంలోనే అనేసుకున్నాం కదా, మనకి తెలియదు. ఇప్పుడు బాబా పిల్లలే తెలిసింది సత్యయుగం త్రేతాయుగం భగవంతుడు రాముడు స్థాపించే రాజ్యం కాబట్టి రామరాజ్యం. ద్వాపర కలియుగం వికారాలు మనలో ప్రవేశిస్తాయి కాబట్టి ఇది రావణ రాజ్యం. వికారాలే రావణుడు. రావణుడు వేరేగా ఎవరు లేరు 10 తలలతో. ఇంతకుముందు ఈ విషయాలు మనకు తెలియని విషయాలు కదా, ఇప్పుడు స్వచ్ఛ బుద్ధిగా తయారయ్యాం. నంబర్ 1 పురుషార్థ అనుసారం. బాప్ బైట్ తుమ్కో సమझाते हैं तो जरूर बाप की मत पर चलो. బాబా ఏ కూర్చొని విషయాలన్నీ మనకు చెప్తున్నారు కాబట్టి బాబా ఇచ్చే మతంపై నడవండి అని చెప్తున్నారు బాబా. బాప్ कहते पुरानी दुनिया में रहते कमल फूल समान पवित्र रहो, मुझे याद भी करते रहो. बाप आत्माओं को समझाते, आत्माओं को ही पढ़ाने आया हूँ इन आर्गन्स द्वारा. ये तो पुरानी चिची दुनिया चिची शरीर है. శివబాబా చెప్తున్నారు మీరు పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి, నన్ను స్మృతి కూడా చేస్తూ ఉండండి, వికారాలకి వశం అవ్వకుండా. కమలం అని ఎందుకన్నారు? బురదలో ఉంటుంది అది. అలాగే ఏంటంటే మన చుట్టూ వికారాలనే బురద ఉంది ఈ ప్రపంచంలో. అలాంటి ప్రపంచంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండాలి మనం, ఈ బురద నుండి అతీతంగా. ఇంకా బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బాబా ఆత్మలకి చదివిస్తున్నారు ఈ ఇంద్రియాలను ఆధారం తీసుకుని, బ్రహ్మ యొక్క ఇంద్రియాలను. ఇక్కడ పాత చీచి ప్రపంచం చీచి శరీరాలు అయిపోయి ఉన్నాయి కదా. తుమ్ బ్రాహ్మణ్ పూజాకే లాయక్ नहीं हो, గాయన్ లాయక్ हो. బ్రాహ్మణులు మీరు పూజ పొందలేరు ఇప్పుడు అప్పుడే, కానీ మహిమ ఉంది మీ జన్మకు. భగవంతుడి పిల్లలుగా తయారైన ఈ జన్మకు మహిమ ఉంది, గాయనం ఉంది. పూజన్ లాయక్ దేవతయే, పూజకు యోగ్యులైతే దేవతలే, సతీగలో ఉండే దేవతలు. तुम श्रीमत पर विश्व को स्वर्ग बनाते इसलिए तुम्हारा गायन ही पूजा नहीं हो सकती. కానీ బ్రాహ్మణులుగా ఉన్న ఈ జన్మలో మీరు బాబా ఇచ్చే శ్రీమతం మీద,
శ్రీమతం అంటే శ్రేష్టమైన డైరెక్షన్ పైన నడుస్తూ విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందుకే మీకు గాయనం మహిమ అనేది జరుగుతుంది, కానీ పూజ అనేది జరగదు. ఇప్పుడు గాయం జरूर तुम బ్రాహ్మణం కా హై నాకి దేవతం కా. మహిమ అనేది బ్రాహ్మణుని మహిమ ఉంది, దేవతలది కాదు. బాప్ తుమ్కో హి శూద్ర సే బ్రాహ్మణ్ బనాతే. బాబా మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. దేవతంకి ఆత్మ और శరీర దోనో పవిత్రే. దేవతలు అంటే ఏంటి? వారి ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. వారి జన్మ పవిత్రమైన విధానంలో జరుగుతుంది. అందుకే శరీరము ఆత్మ రెండు పవిత్రంగా ఉంటాయి. అప్పుడే పూజ జరుగుతుంది. ఎంతవరకు ఈ వికారి శరీరాలు ఉంటే పూజ పొందలేము మనం. అబ్ తుమ్హారి ఆత్మ పవిత్ర హోతీ జాతి, శరీర్ పవిత్ర నహీ. ఇప్పుడు ఏంటంటే బాబా చెప్పే పురుషార్థం చేసి యోగం చేసి మీ ఆత్మ పవిత్రం అవుతుంది, కానీ శరీరం పవిత్రం అనడానికి లేదు. ఇక్కడ ఉండే ఈ శరీరం. अब तुम ईश्वर की मत पर भारत को स्वर्ग बना रहे, तुम भी स्वर्ग के लायक बन रहे हो, सतो प्रधान जरूर बनना है. ఇప్పుడు మీరు బాబా ఇచ్చే సలహా మీద నడుచుకుంటూ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. మీరు ఆ స్వర్గానికి యోగ్యులు అవుతున్నారు. అంటే తప్పకుండా సతోప్రధానంగా తయారవ్వాలి. స్వర్గానికి వెళ్ళాలి అంటే सिर्फ तुम ब्राह्मण ही हो जिसको बाप बैठ पढ़ाते, బ్రాహ్మణం का झाट वृत्ति को पाता रहेगा. బ్రాహ్మణులుగా ఎవరయ్యారో అటువంటి మీకే రోజు బాబా కూర్చొని చదివిస్తున్నారు. బ్రాహ్మణుల యొక్క వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. బ్రాహ్మణ్ జో పక్కి బన్ జాయేంగే వహీ జగత్ దేవత బనేంగే. ఎవరు పక్కా బ్రాహ్మణులు అవుతారు ఇక్కడ, వాళ్ళని నెక్స్ట్ జన్మలో వెళ్ళి దేవతలు అవుతారు. ఏ నయా జాడే మాయా के तूफान भी लगते, सत्य में कोई तूफान नहीं लगेगा. यहाँ माया बाबा की याद में रहने नहीं देते हैं. हम जानते हैं बाबा की याद से तमो प्रधान से सतो प्रधान बने हैं. सारा मदार है याद पर. బాబా చెప్తున్నారు, ఇది కొత్త వృక్షం దేవతా ధర్మం అనే కాండం రావడానికి బాబా అంటు కట్టారనమాట. ఇప్పుడు కొత్త వృక్షం, ఈ కొత్త వృక్షంలో ఆకులుగా మనం చేరాం. అయితే మాయా తుఫాన్లు కూడా ఈ వృక్షానికి వచ్చేస్తున్నాయి. ఆకులుగా ఇందులో చేరే వాళ్ళు ఉన్నారు. మాయ వచ్చేసి ఆకులు రాలిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. అంటే బాబా పిల్లలుగా ఉన్న జన్మ నుండి దూరం అయిపోయేలా బాబా నుండి చేయటానికి మాయా తుఫాన్లు వచ్చేస్తున్నాయి. అలా చేయడానికి సత్యుగం, అలా ఈ వృక్షం పెరుగుతూ పెరుగుతూ సత్యుగం వచ్చేస్తుంది కదా, అప్పుడు తుఫాన్లు రావు, మాయా తుఫాన్లు. మీరు ఆకులు రాలిపోతారేమో అనే భయం అక్కడ ఉండదంటున్నారు బాబా. ఇక్కడే మాయ ఎలాగొస్తుందంటారా? బాబాని జ్ఞాపకం చేద్దాము అని మనం అంటే మాయ జ్ఞాపకం చేయనివ్వదు. వేరే ఆలోచనల వైపు బుద్ధిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. బాబా బిందు మీద మన బుద్ధిని కాన్సన్ట్రేట్ చేయనివ్వకుండా ట్రై చేస్తుంది మాయ. भारत का प्राचीन युग भी मशहूर है ना, विलायत वाले चाहते प्राचीन युग आकर कोई सिखाए. భారతదేశ యొక్క ప్రాచీన యుగం అని దీనికే ప్రసిద్ధి వచ్చింది. ఈ యోగానికి భగవంతుడితో జోడించే యోగం. విదేశీయులు కూడా ఎవరైనా వచ్చి మాకు ఈ ప్రాచీన యోగం నేర్పే వాళ్ళు ఉంటే బాగున్నా అని ఆశిస్తూ ఉంటారు. अब योग दो प्रकार का है, एक है हठ योगी, दूसरे है राजयोगी. రెండు రకాల యోగం ఉంది. ఇది హఠయోగి, రాజయోగి. తుమ్ హో, ఇందులో మనం చేసేది రాజయోగి. वो तो बहुत दिन से चले आते, राजयोग का अब तुमको पता पड़ा. హఠయోగాలు చాలా కాలం నుండి నడుస్తున్నాయి అన్నమాట. సన్యాసి ధర్మం వచ్చిన దగ్గర నుండి కూడా. రాజయోగం కోసం మీకు ఇప్పుడు తెలిసింది ఇది రాజయోగం అనేది. హఠయోగం అంతకుముందు ఎవరు నేర్పలేదు. सन्यासी क्या जाने राजयोग से, बाप ने आकर बताए राजयोग में ही आकर सिखाता हूँ, కృష్ణ తో సిక్లా न सके. సన్యాసులకి రాజయోగం కోసం ఏం తెలుస్తుంది అని చెప్తున్నారు. శివబాబా చెప్తున్నారు, నేను వచ్చే రాజయోగం నేర్పిస్తాను, కృష్ణుడేమి నేర్పించలేడు. ये भारत का ही प्राचीन योग है, सिर्फ गीता में मेरे बदले कृष्ण का नाम डाल दिया, कितना फर्क हो गया. భారతదేశ యొక్క ప్రాచీన యోగం అన్నారు కదా, అది కూడా ఇదే, నేను నేర్పిందే అని చెప్తున్నారు శివబాబా. భగవంతుడు నేర్పించిన యోగమే. కాకపోతే గీతలో కృష్ణుడి పేరు వేసేసి తప్పు చేశారు. అక్కడ ఎంత తేడా వస్తుంది. నిరాకారుడు పరమాత్మ చెప్పిన వాచ అనడానికి కృష్ణుడు చెప్పే వాచ, ఒక దేహదారి యొక్క వాచ అనుకోవడానికి ఎంత తేడా వచ్చేస్తుంది.
शिव जयंती होती है तो तुम्हारे वैकुंठ की भी जयंती होती जिसमें कृष्ण का राज है। तुम जानते शिव बाबा की जयंती तो गीता की भी जयंती, వైకుంఠ की भी जयंती हो रहे हैं। శివ జయంతి జరుపుకుంటారు। శివుడు ఎప్పుడు వచ్చారో మరి వైకుంఠ స్థాపన చేయడానికి వచ్చారు కదా, వైకుంఠ స్థాపన స్టార్ట్ అయినట్టే, అంటే వైకుంఠ జయంతి కూడా అయిపోయినట్టే కదా శివ జయంతితో పాటు। వైకుంఠం అంటే కృష్ణుని రాజ్యం, అది ప్రారంభం కదా, ప్రారంభించడానికే, అది స్థాపించడానికే బాబా వచ్చారు। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు శివ జయంతి అంటే గీతా జయంతి, వైకుంఠ జయంతి అయిపోయింది। ఎందుకంటే శివబాబా రాగానే గీతా జ్ఞానం, రియల్ గీత ఆయన నోటి నుండి ఆయన చెప్పడం మొదలుపెట్టారు। तुम पवित्र बन जाएंगे। कल पहले मौफिक स्थापना हो रही तो शिव बाबा की जयंती से स्वर्ग जयंती, बाप ही आकर स्वर्ग की स्थापना करते। మీరు పవిత్రంగా తయారైపోతున్నారు కదా శివ బాబా రావడంతో, కల్పపూర్వంలా మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతుంది। శివ బాబా జయంతి స్వర్గ జయంతి, బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు। अब बाप कहते हैं मुझे याद करो। याद ना करने से माया कुछ न कुछ विक्रम करा देती है। याद नहीं किया और लकी चमाट, याद में रहने से चमाट नहीं खाएंगे, ये बॉक्सिंग होती है। శివ బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే మాయ వచ్చేసి ఏదో ఒక వికర్మల మీ ద్వారా చేయించేస్తుంది। స్మృతి చేయకపోతే బాబా స్మృతి చెంపదెబ్బలు తగిలేస్తాయి। అంటే చెంపదెబ్బలు అంటే ఎవరో వచ్చి కొట్టరు, మనకి పరిస్థితులు అలాంటివి వచ్చేస్తాయి మీకు బాబాని మరిచారంటే। బాబా స్మృతిలో ఉండడం వల్ల చెంపదెబ్బలు తగలవు అంటున్నారు బాబా। ఇది బాక్సింగ్ జరుగుతుంది మాయతో మీకు। మాయ ఏం చేస్తుంది, బాబాని మీరు మరిచారంటే ఒక్క గుద్దుతుంది అనమాట। तुम जानते हो हमारा दुश्मन कोई मनुष्य नहीं है, रावण दुश्मन है। మనకి మనుషులు ఎవరు శత్రువు కాదు, రావణ వికారాలే శత్రువుగా ఉన్నాయి। शादी करने के बाद कुमार कुमारी भी पतित बनने से एक दो के दुश्मन बन जाते हैं। వివాహమైన తర్వాత కుమార్ కుమారీలు కూడా పతితం అయిపోతారు చూడండి, ఒకరికొకరు శత్రువులు అయిపోతారు పతితులు అవ్వడంతో। భలే వాళ్ళు ప్రేమతో కలిసి ఉన్నట్టున్నా కానీ స్థితి ఒకరిదొకరు పాడు చేసుకున్నట్టు అయిపోతుంది కదా, శత్రువులు అయిపోయినట్టే। షాదీ మే లాఖోं रुपये खर्च करते हैं, बाप कहते షాదీ హే బర్బాదీ। వివాహాలలో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఈరోజు కోట్లే అయిపోయాయి ఖర్చు। అయితే బాబా చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో వివాహం అనేది వృధా అని చెప్తున్నారు బాబా। अब पारलौकिक बाप ने ऑर्डिनेंस निकाला है कि बच्चे ये काम महाशत्रु है, इन पर जीत पहनो और पवित्रता की प्रतिज्ञा करो, कोई भी पतित ना बने। పారలౌకిక తండ్రి శివ బాబా ఆర్డినెన్స్ ఇస్తున్నారు, పిల్లలరా ఇది కామం మహాశత్రు, దీని మీద విజయం పొందండి, మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి కామానికి వశం కాము అని। ఎవరు కూడా మీరు పతితులు కాకుండా ఉండే గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా। జన్మ జన్మాంతర్ तुम पतित बनी हो इस विकार से, इसलिए काम महाशत्रु कहा जाता है। ఈ కామ శత్రువుతోనే, కామ మహాశత్రువుతోనే జన్మ జన్మలు మీరు పతితులు అయిపోయారు కదా, అందుకే కామ మహాశత్రువు అని వర్ణించారు గీతలో। బాప్ తో బహుత్ అచ్చి రీతి సమझाते, ఎంతో చక్కని రీతిలో బాబా మనకు అర్థం చేస్తున్నారు ఈ విషయాలు। तुमने 84 जन्म कैसे लिए, अब वापस जाना है, तुमको तो बड़ा ही शुद्ध अहंकार होना चाहिए। हम आत्मा ये बाप की मत पर चल भारत को स्वर्ग बना रहे हैं, हम ही फिर स्वर्ग में राज्य करेंगे, जितनी मेहनत करेंगे उतना पद पाएंगे, चाहे राजा रानी बनो चाहे प्रजा बनो। 84 జన్మలు ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్తారు, ఇవన్నీ ఎంతో చక్కగా బాబా మనకు చెప్తున్నారు। మీకు లోపల లోపల చాలా శుద్ధమైన అహంకారం అంటే ఒక గర్వము, దాన్ని ఏమంటారు ప్రౌడ్నెస్, దాన్ని ఏమంటారు ఒక నశ ఉండాలి। ఏమని, ఆత్మలు మేము శివబాబా ఇచ్చే మతం అంటే డైరెక్షన్లో నడుచుకుంటూ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాము, మేమే తర్వాత స్వర్గంలో వెళ్ళి రాజ్యం చేస్తాము అని ఈ నశ ఉండాలి। ఎందుకంటే ఎవరు స్వర్గస్థాపన కోసం శ్రమ పడతారో వాళ్ళే వెళ్ళి అక్కడ పదవి పొందుతారు కదా, ఎంత శ్రమ పడితే అంత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా। మరి మీరు ఎంత శ్రమ పడతారు, రాజారాణి అవుతారా ప్రజలు అవుతారో చూసుకోండి। రాజారాణి कैसे बनती वो भी देख रहे, फॉलो फादर गाया जाता है।
वो अब की बात है. రాజారాణి ఎలా తయారవుతారనేది కూడా చూస్తున్నారు కదా. ఫాలో ఫాదర్ అని కూడా చెప్పారు, అది ఎప్పటి విషయమే. అంటే తండ్రి శివబాబా చెప్పేది, ఆ నెక్స్ట్ తండ్రి అలౌకిక తండ్రి బ్రహ్మ చేసి చూపించారు. వీళ్ళిద్దరినీ ఫాలో చేయాలి మనము. లౌకిక సంబంధికి నిహి కహా జాతా హై. ఫాలో ఫాదర్ చేయండి అని లౌకిక తండ్రి కోసం చెప్పలేదు అది. ये बाप मत देते मामे कम याद कर तो विकर्म विनाश होंगे. तुम समझते हो हम अच्छी मत पर चलते, बहुतों की सेवा करते. ఇక్కడ బాబా మనకు డైరెక్షన్ ఇస్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయని. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మనం మంచి మతం మీద నడుస్తున్నాము, అనేక మందికి సేవ చేస్తున్నాము. మతం అంటే ఇక్కడ ఏదో మతము కులము దానికి సంబంధించిన మతం కాదు. మతము అనేది ఏంటంటారంటే బాబా సలహాలు, బాబా ఇచ్చే సలహాలు, శ్రీమతము అంటారు బాబా. మంచి మతం మీద నడుస్తున్నాము మనం, అనేక మంది సేవ చేస్తున్నాం. बच्चे बाप के पास आते तो शिव बाबा भी रिफ्रेश करते, तो ये भी रिफ्रेश करते, ये भी तो सीखते ना. బాబా దగ్గర పిల్లలు వచ్చినప్పుడు శివబాబా కూడా మురళి వినిపించి రిఫ్రెష్ చేసేస్తుంటారు. ఈ బ్రహ్మ బాబా కూడా రిఫ్రెష్ చేస్తారు, ఎందుకంటే శివబాబా నుండి నేర్చుకున్నారు కదా ఇద్దరు కూడా జ్ఞానం. शिव बाबा कहते मैं आता हूँ सवेरे को, अच्छा फिर कोई मिलने आते तो क्या ये ब्रह्मा नहीं समझाएंगे. నేను ఉదయం ఇతని శరీరంలో వస్తాను, శివబాబా చెప్తున్నారు, మీకు మురళి వినిపిస్తాను. తర్వాత నేను వెళ్ళిపోయాను అనుకోండి పరంధామానికి, ఎవరైనా వేరే వాళ్ళు కలవడానికి వచ్చారనుకోండి, ఈ బ్రహ్మ చెప్పలేరా నేను వచ్చివలసి ఉంటుందా? లేదు కదా. బ్రహ్మ కూడా కొంత నేర్చుకున్నారు కదా, అతను చెప్పొచ్చు, ఎవరైనా కలవచ్చు. ऐसे कहेंगे कि बाबा आप आकर समझाओ, मैं नहीं समझाऊंगा. ये बड़ी गुप्त गुह्य बातें हैं ना. బ్రహ్మ బాబా ఏమైనా ఎవరైనా రాగానే కలవడానికి విజిటర్స్ శివ బాబాని పిలిచేస్తారేంటి, బాబా నేను చెప్పలేను మీరు రండి దిగి రండి అని? లేదు కదా. బ్రహ్మ బాబా కూడా అనుభవాన్ని సంపాదిస్తున్నారు కదా శివ బాబా నుండి నేర్చుకుని, ఆ అనుభవంతో అతడు చెప్తారు. ఇవన్నీ చాలా గుప్తమైన గుహ్యమైన విషయాలు కదా. मैं तो सबसे अच्छा समझा सकता हूँ, तुम ऐसा क्यों समझते कि शिव बाबा ही समझाते, ये नहीं समझाते होंगे. బ్రహ్మ బాబా చెప్తున్నారు, నేను మీ అందరికన్నా చాలా బాగా చెప్పగలను ఎవరైనా నా ఎదురుగా వస్తే. ఇలా ఎందుకు అనుకుంటున్నారు, శివ బాబాయే చెప్తారు అంటే మధ్యలో కూడా మురళి చెప్పే కూడా రోజు మొత్తంలో ఎవరైనా బ్రహ్మ బాబాను కలవడానికి వస్తే శివ బాబాయే ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో బ్రహ్మ బాబాలో వచ్చి, అలా ఎందుకు అనుకుంటున్నారు అంటున్నారు బాబా. ये भी जानते कल पहले इसने समझाए तब तो ये पद पाया, मम्मा भी समझाती थी ना, वो भी ऊंच पद पाती. శివ బాబా లేని టైంలో కూడా బ్రహ్మ బాబా ఎంతో చక్కగా జ్ఞానం ఇతరులకి చెప్పేవారు. ఆయనలో ఆయన జ్ఞానాన్ని మంతన చేసి అర్థం చేసుకుని ఇతరులు కూడా చెప్పేవారు కాబట్టే నారాయణ పదవికి వెళ్ళారు. అంతేకాని ఆయన ఏమీ అర్థం చేసుకోకుండా మంతన చేయకుండా అతనికి వంట పట్టించుకోకుండా జ్ఞానం నారాయణ ఎలా అయిపోతాడు. అలాగే మమ్మ జగదంబ సరస్వతి బ్రహ్మ బాబా తర్వాత ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సేవ చేసేవారు, అందుకే ఉన్నత పదవి పొందుతున్నారు ఆమె కూడా. वहाँ बाबा को सूक्ष्म वतन में देखते तो बच्चे को फॉलो करना है, सरेंडर होते भी गरीब है. సూక్ష్మలోకంలో బాబాను చూస్తూ ఉంటారు, బ్రహ్మ బాబాను పిల్లలు వెళ్ళి ఫాలో చెయ్యాలి కూడా. బాబా చెప్తున్నారు ఇక్కడ పేదవాళ్ళే తొందరగా సరెండర్ అయిపోతారు, బాబా మాటకు వంగి నడుస్తారు. సావుకారుతో సరెండర్ హోనా సకే, ధనవంతులు అంత తొందరగా సరెండర్ కారు బాబా మాటకు. गरीबी कहते बाबा ये सब कुछ आपका है, शिव बाबा तो दाता है वो कभी लेता नहीं. పేదవాళ్ళు అయితే వెంటనే అంటారంట బాబా నా సర్వస్వం నీదే అని. డబ్బున్న వాళ్ళు వెంటనే అనలేదు, ఎందుకంటే సర్వస్వం అంటే బోల్డ్ ఉంది కదా, ఇదంతా ఇచ్చేస్తే ఎలా అని ఆలోచిస్తారనమాట వాళ్ళు. శివ బాబా అయితే దాత, అతడు ఎప్పుడు మీ నుండి తీసుకుంటారని అనుకోకండి. बच्चों को कहते हैं ये सब कुछ तुम्हारा है, अपने लिए महल यहाँ या वहाँ नहीं बनाता हूँ, तुमको ही स्वर्ग का मालिक बनाता हूँ. శివ బాబా చెప్తున్నారు పిల్లల కోసమే నా దగ్గర ఉన్నది కూడా అంత మీకు ఇస్తున్నాను. నా కోసం భవనం కట్టుకొని నేను ఇక్కడ కూర్చోటం లేదు, పిల్లల్నే స్వర్గానికి మాలికలుగా తయారు చేయడానికి ఖర్చు పెడుతున్నాను. పిల్లలు ఇచ్చింది పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాను నేను అని చెప్తున్నారు బాబా. अब इन ज्ञान रत्नों से झोली भरनी है. मंदिर में जाकर कहते झोली भर दो, परंतु किस प्रकार की किस चीज़ की झोली भर दो.
ఇప్పుడు రోజు నేను వచ్చి జ్ఞానరత్నాలతో మీ జోలి నింపేస్తున్నాను. మందిరంలో వెళ్ళి అడుగుతారు, జోలి నింపేయండి భగవంతుడు అంటారు. కానీ ఏ రకమైన వస్తువుతో జోలి నింపాలి? अब జోలి భరనే वाले तो లక్ష్మి है जो पैसे देते हैं. జ్ఞానరత్నాలతో జోలి నింపుతున్నారు బాబా. డబ్బు ఇచ్చేది లక్ష్మి. లక్ష్మి దగ్గర వెళ్ళి అడగాలి కదా జోలి నింపమని. शिव के पास तो जाते नहीं हैं. कृष्ण के लिए कहते कि गीता सुने, परंतु कृष्ण के लिए नहीं कहते झोली भर दो. శివుడి దగ్గరికి వెళ్ళి అడగరు, లక్ష్మిని అడుగుతారు కదా ధనము. జోలి నింపండి అని శివుడి దగ్గర కూడా అడుగుతారు. బంబం భరతే జోలి, బంబం నింపేయండి మా జోలిని అని. కృష్ణుడి గీత చెప్పాడంటారు. మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు అన్నారు జోలి నింపండి అని? శంకర్ के पास जाकर कहते हैं, శంకరుడు ఎదురుగా వెళ్ళి అంటారు జోలి నింపేస్తే బంబం భరదో జోలి అని. कहते समझते शिव और शंकर एक. శంకరుడి దగ్గర వెళ్ళి ఎందుకు అలా అడుగుతారంటే శివుడు శంకరుడు ఒకటని అనుకోవడం వల్ల శంకరుడు ఎదురుగా వెళ్ళి అడుగుతారు. కానీ శంకరుడు కాదు, శివుడు మన జోలి నింపుతున్నారు. ఇప్పుడు शंकर तो झोली खाली करने वाले हैं. हमारी झोली तो कोई खाली नहीं कर सकता. विनाश तो होना ही है. गाया हुआ भी है रुद्रज्ञानी से विनाश वाला निकली, परंतु ऐसे कोई समझते थोड़ी. శంకరుడు జోలి ఖాళీ చేసేవాడు, వినాశనం చేయించేవాడు అని చూపించారు. అయితే బాబా చెప్తున్నారు వినాశనం అయినా కూడా మన జోలి ఖాళీ అవ్వదు. ఎందుకంటే ఎలాంటిది నింపుకుంటున్నాం అంటే పట్టుకెళ్ళగలిగేలాంటిది నింపుకుంటున్నాం మనం. ఇప్పుడు డబ్బు, ధనము, ఆస్తులు, భూములో మనం పెట్టుకుంటాం మన పేరు, అవైతే పట్టుకెళ్ళలేం కదా. కానీ జ్ఞానరత్నాలు, గుణాలు, శక్తులు బాబా నుండి ఇవైతే పట్టుకెళ్ళిపోగలం కదా, వినాశనం అయ్యేది కాదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించింది అన్నారు. అది ఇదే ఈ యజ్ఞమే. तुम बच्चों को गृहस्थ व्यवहार में भी रहना है, धंधा भी करना है. మీరు గృహస్థ వ్యవహారము చూసుకోవాలి, మీ వ్యాపారం ఉద్యోగం కూడా చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. बाप हर एक की नब्ज देख राय देते, क्योंकि बाप समझाते मैं कहूँ और कर ना सके ऐसे राय क्यों दो. ప్రతి ఒక్కరి నాడి చూసే సలహా ఇస్తానంటున్నారు బాబా. ఎందుకంటే నేను సలహా ఇచ్చేసాక వాళ్ళు చేయలేకపోవడం, అలాంటి సలహా నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. నబ్జ్ దేక్కర్ హి రాయి దేతే, ఇన్కే పాస్ తో ఆనా పడే ఓ పూరి రాయి దేంగే. అందుకే పిల్లల్ని నాడి చూసే బాబా సలహా ఇచ్చారు. బాబా దగ్గరకు వచ్చి సలహా తీసుకునే పిల్లల్ని నడవాలి కదా. सबको पूछना चाहिए बाबा इस हालत में हमको क्या करना चाहिए, अब क्या करें. అందరూ బాబాని అడగాలి అసలు, బాబా నా పరిస్థితి ఇది ఇది ఇలా ఉంది, నా నడవడిక ఈ పరిస్థితి నా ఎదురుగా ఉంది, నేనేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని అడగండి. బాబా సలహా ఇస్తారు. बाप स्वर्ग में तो ले जाते, तुम जानते हम स्वर्गवासी तो बनने वाले, अब हम नरकवासी, अब तुम ना नरक में ना स्वर्ग में. जो जो ब्राह्मण बनते उनका लंगर इस चीज़ी दुनिया से उठ चुका, तुम कली की दुनिया से किनारा अब छोड़ चुके हो. బాబా చెప్తున్నారు, బాబా స్వర్గంలో తీసుకెళ్తున్నారు మనల్ని. ఇప్పుడైతే నరకవాసిగా ఉన్నాము. బ్రాహ్మణ జన్మ ఎలాంటిదంటే స్వర్గవాసి అని చెప్పలేము, నరకవాసి కూడా కాదు. ఎందుకంటే నరకం నుండి లంగర్ లేచిపోయింది మీది. బాబా పిల్లలు అయ్యాక, బ్రాహ్మణులు అయ్యాక మీ నావ యొక్క లంగరు కలియుగ నుండి లేచిపోయింది, కదిలిపోయాం. ఇప్పుడు ఇంకా సత్యుగానికి చేరాలి, స్వర్గవాసిగా కావాలి అన్నమాట. कोई ब्राह्मण तीखा जा रहे, कोई याद की यात्रा में कम, कोई हाथ छोड़ देते तो गुटका खाकर डूब मरते हैं, अर्थात फिर कलयुग में चले जाते. బ్రాహ్మణులు కొంతమంది తీక్షణంగా వెళ్తున్నారు, కొంతమంది తక్కువ స్పీడ్లో ఉన్నారు స్మృతి యాత్రలో, బాబాని జ్ఞాపకం చేయడంలో. కొంతమంది బాబా చెయ్యి వదిలేస్తున్నారు కూడా, మధ్యలో వెళ్ళిపోతున్నారు. గుట్టకలు మింగి మునిగిపోతారు బాబా చెయ్యి. ఇప్పుడు నావ లంగరు లేచిపోయింది కదా, బాబాను వదిలేస్తే ఈ నావ నుండి దిగిపోతే ఏమవుతుంది, గుట్టకలు మింగి మునిగి చచ్చిపోతారు అన్నారు బాబా. అంటే మాయ వైపు వెళ్ళిపోతారు, కలియుగంలోకి వెళ్ళిపోతారు చచ్చిపోవడం అంటే. तुम जानते कि भैया अब हमको ले जा रही है वो यात्रा, तो अनेक प्रकार की तुम्हारी यात्रा ये कि ये बिल्कुल ही न्यारी यात्रा है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, భగవంతుడు శివ బాబా నావికుడై మనల్ని తీసుకెళ్తున్నారు.
అక్కడ అనేక రకాల యాత్రలు వెళ్తారు. ఇది ఒకటే యాత్ర, అతీతమైన యాత్ర మీరు చేస్తున్నారు. తుఫాన్ ఆతే జో యాద్ కో తోడ్ దేతే. ఇస్ యాద్ కి యాత్రకు అచ్చరితి పక్కా కరో, మెహనత్ కరో. బాబాను జ్ఞాపకం చేయడానికి పరంధామానికి వెళ్ళి బిందు పక్కన బిందు కూర్చొని మాట్లాడి మళ్ళీ వస్తాం. ఇది యాత్ర, స్మృతి యాత్ర. ఈ స్మృతి యాత్రను చక్కగా పక్కా చేసుకోండి, శ్రమ పడండి. అయితే ఈ స్మృతిని, ఈ యాత్ర, ఈ లింక్ని తెంచేయటానికి మాయా తుఫాన్లు వస్తుంటాయి, అయినా మీరు పక్కా అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. తుమ్ కర్మయోగి జితనా వసకి హాత్ కరడే దిల్ యారడే. మీరు కర్మయోగిలు కదా, ఎంత వీలు ఉంటే అంత చేతులతో పనిచేస్తూ బుద్ధి బాబా స్మృతిలో పెట్టండి. ఆधा कल्प से तुम आशिक बन माशुक को याद करते आए हो. बाबा हमको यहाँ बहुत दुख है, अब हमको सुखधाम का मालिक बनाओ. అర్ధకల్పం నుండి ప్రియురాళ్ళే ప్రియుడైన బాబాను పిలుస్తూ వచ్చారు మీరు. బాబా, ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి ప్రపంచంలో, అందుకు మమ్మల్ని విడిపించి తీసుకొని వెళ్ళిపోండి, సుఖధామానికి మాలికులుగా చేయండి, స్వర్గంలో తీసుకెళ్ళిపోండి అని పిలిచారు మీరు. याद की यात्रा में रहेंगे तो तुम्हारे पाप खलास हो जाएंगे. तुमने ही स्वर्ग का वर्षा पाया तब गवाया है. भारत स्वर्ग था तब कहते प्राचीन भारत. भारत को बहुत मान देते, सबसे बड़ा भी है, सबसे पुराना भी है. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు సమాప్తి అవుతాయని చెప్తున్నారు బాబా. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందేరు, పోగొట్టుకున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. ప్రాచీన భారతదేశం అని చాలా విలువ ఇస్తారు, మహిమ ఉంది భారతదేశానికి. అన్నింటికన్నా పెద్ద దేశం కూడా, అన్నింటికన్నా పాత దేశం కూడా ఇది, పురాతన దేశం. ये तो तुम जानते विनाश सामने खड़ा है. जो अच्छी रीति समझते उनके अंदर में बहुत खुशी रहती. प्रदर्शनी में कितने आते. వినాశనం ఎదురుగానే నిలిచి ఉంది. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో బాగా, వాళ్ళకే లోపల చాలా ఖుషి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రదర్శనలో ఎంతమంది వస్తూ ఉంటారు. अहमदाबाद में देखो कितने साधु संत आदि हर प्रकार के आए. कहते तुम तो सत्य कहती हो, परंतु हमको बाप से वर्षा लेना है, ये थोड़ी बुद्धि में बैठता है, यहाँ से बाहर निकले खलास. అహ్మదాబాద్లో అయితే సాధు సన్యాసం లాంటి వాళ్ళు అనేక రకాలు వచ్చారు వినడానికి. మీరు చెప్పేది సత్యమండి అంటారు, కానీ నేను బాబా బిడ్డ అయిపోయి వారసత్వం తీసుకోవాలని బుద్ధిలో కూర్చోవటం లేదు కదా అని చెప్తున్నారు బాబా. మీరు చెప్పేది రైట్ అనే వరకే ఒప్పుకుంటూ ఉంటారు అంతే. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే ఫినిష్, ఇక్కడ దగ్గరే మర్చిపోతూ ఉంటారు. अभी तुम जानते हो कि बाप हमको स्वर्ग में ले जाते हैं, वहाँ ना गर्भ जेल ना वो जेल होगी, फिर कभी जेल का मुँह देखने को नहीं मिलेगा, दोनों जेल नहीं रहेगी. यहाँ ये सब है माया का पांप. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, స్వర్గానికి బాబా తీసుకెళ్ళిపోతున్నారు మనల్ని. స్వర్గం అంటే ఎలా ఉంటుంది, గర్భము అనే జైలు కూడా అనుభవించరు. శిశువు గర్భంలో శిక్ష అనుభవిస్తారు. అలాంటి గర్భ జైలు ఉండదు స్వర్గంలో. మామూలు జైళ్ళు, పోలీస్ స్టేషన్లు అవి కూడా ఉండవన్నమాట. జైలు యొక్క ముఖమే చూడరు. 2 జైళ్ళు ఉండవు మీకు, 2 యుగాల వరకు, సత్యయుగం త్రేతాయుగం వరకు. ఇక్కడైతే అంతా మాయా ఆడంబరాలు ఉన్నాయి. आजकल हर एक बात क्विक होती, मौत भी क्विक होती रहती. सत्य में से कोई उपद्रव होते ही नहीं. ఈ రోజుల్లో ప్రతి విషయమే ఎంత క్విక్గా జరుగుతుంది. మృత్యు కూడా క్విక్ అయిపోయింది చూడండి అని చెప్తున్నారు బాబా. సత్యగల ఇలాంటి ఉపద్రవాలు ఏవి ఉండవు. यहाँ मौत भी जल्दी तो दुख भी बहुत होंगे, सब खलास हो जाएंगे. మృత్యు కూడా తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కరోనాలో అయితే గట్టిగా ఉన్న మనుషులు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎన్నాళ్ళలో జీవిస్తారు అని వాళ్ళు కూడా ఆశ ఉండి ఉండొచ్చు, అందరూ అనుకొని ఉండొచ్చు. అంటే ఏజ్ ఇంకా చిన్నదే కదా, ఇంకా ఉంటారని. అలాంటి వాళ్ళు కూడా ఎంతమంది వెళ్ళిపోయారు. అంతా వినాశనం అయిపోతుంది. ఇంకా సారీ ధరతి నయ్యి హో జాయిగా, అందరూ వెళ్ళిపోయాక మొత్తం ధరణి కొత్తది అయిపోతుంది తర్వాత అని చెప్తున్నారు బాబా. సతీక్ మీ దేవీ దేవతకి రాజధాని తీ సో జరూర్ ఫిర్ హోగి. దేవీ దేవతల రాజధాని సత్యగానే ఉండేది, ఇప్పుడు మళ్ళీ అది వస్తుంది. ఆగే చల్ దేఖ్నా క్యా హోతా హై, బహుత్ భయంకర సీన్. ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి మీరే. చాలా భయంకరమైన సీనే ఉంది ముందు ముందు మీరు చూసేది. तुम बच्चों ने साक्षात्कार किया, बच्चों के लिए मुख्य याद की यात्रा ये है चढ़ती कला की यात्रा. పిల్లలు ప్రారంభంలో వచ్చిన వాళ్ళు సాక్షాత్కారాల్లో కూడా చూశారు వినాశనం ఎలా జరుగుతుంది, ఎంత భయంకరమైన వినాశనం.
ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తారు మీరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు పిల్లల కోసం ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే స్మృతి యాత్ర. బాబాను స్మృతి చేయాలి పరంధామంలో మన బుద్ధిని తీసుకుని వెళ్ళి. ఇది ఎక్కే కళల్లో వెళ్ళే యాత్ర అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सदा इसी स्मृति में रहना है कि हम ब्राह्मण हैं. हम ब्राह्मणों को ही भगवान पढ़ाते हैं. हम अभी ब्राह्मण सुदेवता बन रहे हैं. సదా ఇదే స్మృతిలో ఉండాలి. మేము బ్రాహ్మణులము, బ్రాహ్మణులైన మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మేము ఇప్పుడు బ్రాహ్మణ సుదేవతగా తయారవుతున్నాము అని. సెకండ్ పాయింట్, జ్ఞాन रत्नों से अपनी झोली भरकर दान करना है. इस कलिए की पति दुनिया का किनारा छोड़ देना. माया के तूफानों से डरना नहीं है. జ్ఞానరత్నాలతో తమ జోలి నింపేసుకుని దానం చేస్తూ ఉండాలి. ఇతరులకి జ్ఞానం చెప్తూ ఉండాలి, దానం చేయాలి. ఈ కలియుగి పతిత ప్రపంచం యొక్క ఒడ్డు వదిలేయాలి. ఇప్పుడు మీరు మాయా తుఫాన్లకి భయపడకూడదు. సతీకమని ఒడ్డుకి చేరే లోపల మాయా తుఫాన్లు కూడా వచ్చేస్తాయి నావకి, కానీ తుఫాన్లకి భయపడకండి అని చెప్తున్నారు బాబా. వరదాన్, पावरफुल स्थिति द्वारा रचना के सर्व आकर्षणों से दूर रहने वाले मास्टर रचयिता भव. పవర్ఫుల్ స్థితి ద్వారా రచన యొక్క అంటే సృష్టి యొక్క సర్వ ఆకర్షణ నుండి దూరంగా ఉండేటటువంటి మాస్టర్ రచయితగా కండి. పవర్ఫుల్ స్థితి ద్వారా రచన ఏంటి? ఈ సృష్టిని రచన అంటారు. రచన యొక్క సర్వ ఆకర్షణ నుండి దూరంగా ఉండేటటువంటి మాస్టర్ రచయితగా కండి. जब मास्टर रचयिता मास्टर नॉलेजफुल के पावरफुल स्थिति व नशे में स्थित रहेंगे तब रचना के सर्व आकर्षणों से परे रह सकेंगे. ఎప్పుడైతే మీరు స్వయం మాస్టర్ రచయితను నేను, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ నేను, నాలెడ్జ్ఫుల్ శివ్ బాబా, అతని సంతానం మాస్టర్ నాలెడ్జ్ఫుల్ నేను, రచయిత శివ్ బాబా ఈ సృష్టి అంతటికి, అతని సంతానాన్ని నేను మాస్టర్ రచయిత. మాస్టర్ రచయిత మాస్టర్ నాలెడ్జ్ఫుల్ని నేను అని పవర్ఫుల్ స్థితి, పవర్ఫుల్ నశలో మీరు స్థితిలో ఉంటారో అప్పుడే రచన యొక్క సర్వ ఆకర్షణ నుండి మీరు दूरम कागलरू అని చెప్తున్నారు బాబా. क्योंकि अभी रचना और भी भिन्न भिन्न रंग डंग रूप रचेगी. इसलिए अभी बचपन की बोले, अलबेलेपन की बोले, आलस्य की बोले, बेपरवाह की बोले जो हो रही हुई है उन्हें भूलकर अपने पावरफुल शक्ति स्वरूप शस्त्रधारी स्वरूप सदा जागती ज्योति स्वरूप को प्रत्यक्ष करो. तब कहेंगे मास्टर रचयिता. ఎందుకంటే ఇప్పుడు రచన ఇంకా కూడా తన యొక్క రకరకాల రంగు రూపాన్ని రచించుకొని వస్తుంది మీ ఎదురుగా ఆకర్షించడానికి. అందువలన ఇప్పుడు బాల్య స్థితి యొక్క పొరపాట్లు, అశ్రద్ధ నిర్లక్ష్యంతో జరిగే పొరపాట్లు, సోమరితనం కారణంగా జరిగే పొరపాట్లు, బేపర్వాహి అంటే నిర్లక్ష్యం, లెక్క చేయకుండా కేర్లెస్గా ఉండడం వల్ల జరిగే పొరపాట్లు జరుగుతున్నాయి మీ ద్వారా. అవన్నీ కూడా మరచి ఇప్పుడు మీ పవర్ఫుల్ శక్తి స్వరూపం, శస్త్రధారి స్వరూపం, సదా వెలిగే జ్యోతిగా ఉండే స్వరూపం మీది మీరు ప్రత్యక్షం చెయ్యండి, ఇమర్జ్ చేసుకోండి మీలో. అప్పుడే మాస్టర్ రచయిత అని మిమ్మల్ని చెప్తారు అని చెప్తున్నారు బాబా. स्लोगन, मन की स्थिति में ऐसा हार्ड बनो जो कोई भी परिस्थिति उसे पिघला ना दे. మానసిక స్థితి ఎంత గట్టిగా తయారు చేసుకోవాలంటే ఏ పరిస్థితి కూడా దాన్ని కదిలించలేదు అన్నట్టు అంత స్ట్రాంగ్గా మానసిక స్థితి ఉండాలి. మానసిక స్థితిలో ఎంత హార్డ్గా తయారైపోవాలంటే మనం ఏ పరిస్థితి కూడా మన మానసిక స్థితిని కదిలించలేదు అనేలాగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా.
అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా మీరు దేవతలు కాబోయే వాళ్ళు కాబట్టి దేవతల కంటే ఉన్నతమైన వర్ణం బ్రాహ్మణులుగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనస వాచ కర్మణ ఎక్యురేట్గా ఉంచుకోండి అనేది బాబా మెయిన్ చెప్తున్నారు. ఈ నశ కూడా ఉండాలి. బ్రాహ్మణులైన మాకే భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు కదా, బ్రాహ్మణులైన వాళ్ళమే దేవతలు అవుతున్నాము, అలాంటి జన్మ తీసుకున్నామని ఈ నశ ఉండాలి. జ్ఞానరత్నాలతో జోలి నింపుకొని ఇతరుల జోలికి కూడా నింపాలి, దానం చేయాలి. మీరు ఈ కలిగి పతిత ప్రపంచ యొక్క ఒడ్డు వదిలేదాలి. సతీగానికి చేరే లోపల మాయా తుఫాన్లకు భయపడకూడదు. మాస్టర్ రచయిత అయ్యి రచన యొక్క ఆకర్షణ ఏవేవి మనల్ని లాగుతూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి వెనక్కి. విన్నారు కదా, బాల్యపు పొరపాట్లు, అశ్రద్ధతో జరిగే పొరపాట్లు, సోమరతనంతో జరిగే పొరపాట్లు, నిర్లక్ష్యంతో జరిగే పొరపాట్లు, ఇవన్నీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసి శస్త్రధారి శక్తి రూపం సదా వెలిగే జ్యోతి స్వరూపంలోకి వచ్చేయండి. పవర్ఫుల్ స్థితిలో ఉండండి ఎప్పుడు కూడా. అప్పుడు మాస్టర్ రచయిత స్థితి ఉంటుంది మీకు అని చెప్తున్నాను బాబా. మానసిక స్థితి ఎంత హార్డ్గా తయారు చేసుకోవాలంటే ఏ పరిస్థితి కూడా మీ మానసిక స్థితిని కదిలించలేదు, కరిగించలేదు అనేలా హార్డ్గా తయారైపోవాలి మీ మానసిక స్థితి అని చెప్తున్నాను బాబా. ఏ పరిస్థితి అయినా రాని మన మానసిక ఆనందం చలించేది లేదు, మన మానసిక ఉత్సాహం చలించేది లేదు, సాహసం చలించేది లేదు. పరిస్థితి ఉన్నప్పుడు అదే ఉత్సాహంలో ఉన్నాం, పరిస్థితి లేనప్పుడు అదే ఉత్సాహంలో ఉన్నాం. దిగులు పడిపోయి వెనకపడేది లేదు, దిగులు చింత బాధ దేనికి పెట్టుకునేది లేదు. పరిస్థితులు వస్తుంటాయి వెళ్తుంటాయి, మన మానసిక స్థితి మాత్రం మనం ఈజీగా ఉంచుకోవాలి. దేనికి చలించిపోకూడదు, చెదిరిపోకూడదు. అలా హార్డ్గా తయారు చేసుకోవాలి మానసిక స్థితి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। क्या से क्या बनाते हो, धन्य है भाग्य हमारे जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। खुदाई खिदमतगार हैं हम, जो पाते तेरा प्यार है। सौभाग्यशाली बच्चे हम, तेरे गले का हार है। कभी दिल में कभी पलकों पर, कभी दिल में कभी पलकों पर हमको बिठाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा।